మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాష్ రెడ్డి ఉనికి కోసమే మంత్రి లోకేష్ పరిటాల కుటుంబంపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రకాష్ రెడ్డిది యాచించే స్థాయి అయితే లోకేష్ ది శాసించే స్థాయి అని గుర్తు చేశారు. ప్రకాష్ రెడ్డి క్యారెక్టర్ లోకేష్ కి తెలియదన్నారు. చివరకు వైసీపీ నేతలే ఆయనను గుర్తించడం లేదన్నారు. సొంత కార్యకర్తలను కేసుల్లో ఇరికించి ఆ నెపం టీడీపీపై నెట్టుతున్నారని ధ్వజమెత్తారు. నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఇందాక మా శ్రీరామ్ చెప్పినట్లు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు మహాభారతంలో క్యారెక్టరు. శ్రీరామ్ చెప్పినట్లు యుద్ధము చేయడు, రథము తోలడు, ముందు ఉండడు. కానీ నేను పోయింటే ఆ యుద్ధం ఎట్లుండునో, నేను పోయింటే అని ఉత్తర కుమార ప్రగల్భాలు అనేది అప్పటి నుంచి నానుడి. ఆ విధంగా మీడియా సమావేశం పెట్టి నన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు. కళ్యాణదుర్గం శాసనసభ్యులు, రాప్తాడు శాసనసభ్యురాలు సునీతమ్మ, సురేంద్రబాబు గారు ఇద్దరు కలిసి కుట్ర చేశారు. దీనికి నారా లోకేష్ గారు అమరావతి నుంచి వచ్చి అనంతపూర్కి వచ్చి పథక రచన చేసి ఆ బాధ్యతని ఈ శాసనసభ్యులు ఇద్దరికీ అప్పగించాడు. నన్ను చంపే ప్రయత్నం చేస్తానని చెప్పేసి నిన్నటి రోజు మాట్లాడడం జరిగింది. నా టార్గెట్ లోకేష్, నీ అంతు చూస్తా, జగన్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం వస్తే గెలిస్తే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి మీ అంతు చూస్తాం అనే విధంగా మాట్లాడడం జరిగింది. అతని పూర్తి ప్రెస్ మీటింగ్ చూస్తే ఒక మతి భ్రమించినటువంటి, అస్తిత్వం కోసం పోరాటం చేసేటువంటి, ఉనికి కోసం తాపాత్రయపడేటువంటి ఒక క్యారెక్టర్ స్పష్టంగా కనిపిస్తుంది. అస్తిత్వం కోల్పోయిన వ్యక్తి తన అస్తిత్వం కాపాడుకునేందుకు తన స్థాయిని మర్చి, నీ స్థాయి ఇంకొక నాయకుడి దగ్గర సీటు గురించో లేదా పార్టీ పదవి గురించో యాచించే స్థాయి. లోకేష్ గారిది నీలాంటి వాళ్లకు నాలాంటి వాళ్లకు అవకాశం కల్పించే స్థాయి. తేడా ఎంతుంది ప్రకాష్ రెడ్డి? నీది యాచించే స్థాయి, ఆయనది శాసించే స్థాయి. నువ్వు నా టార్గెట్ లోకేష్, నీ అంతు చూస్తా, రెడ్ బుక్ రాజ్యాంగం అని పెద్ద పెద్ద మాటలు. నిజంగా నిన్ను చంపాలని ఎవరైనా అనుకుంటే మా పార్టీకి ఆ కర్మ పట్టలేదు. నీలాంటి వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేసి హత్యలు చేసే నీచ సంస్కృతి మా పార్టీలో లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకో ప్రకాష్ రెడ్డి.